దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒక అపాయంలో ఉన్నారా? మీరు ఒక శోధనలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? మానసిక సంబంధమైన ఒత్తిడిలో మీరు నలిగిపోతూ ఉన్నారా? కుటుంబ కలహాల నేపథ్యంలో నెమ్మది లేనటువంటి పరిస్థితిలో కకావికలమై వేదనలో మీరున్నారా? కొన్ని పోగొట్టుకొని కొంతమందిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారా? నిరాశలోను నిస్పృహలోను మీరున్నారా? ఆపద సంభవించబోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారా? అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నారు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 46వ కీర్తన మొదటి చరణము 2వ లైన్ మనం చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచూ ఉన్నారు, వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటండి. మనుషులను ఆశ్రయించి రాజులను ఆశ్రయిస్తే ఒకసారి మనం ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఆపద సమయంలో మనలకి నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారు మాత్రమేనండి. ఇటు భూ సంబంధంగాను అటు ఆత్మ సంబంధంగాను రెండు రకాల ఆపదలలోనూ నమ్ముకొనదగినటువంటి సహాయకులు ఎవరంటే మన రక్షకుడైన యేసు ప్రభువారేనండి. మనుషులను నమ్ముకుంటే వారు భూమి మీద ఉన్నంత వరకు ఏదో కొంత చేయొచ్చు, ఆ తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరండి. ఆత్మ సంబంధంగా మనుష్యుడి వల్ల ఏం కాదు. అక్కడ ఒక ఆపద ఉంది, నిత్య అగ్ని తీర్పు ఉంది, అగ్నిగుండం ఉన్నది. ఆ అగ్నిగుండమును తప్పించాలి అంటే, రెండో మరణం నుంచి తప్పించాలంటే, ఆ ఆపద తొలగిపోవాలంటే రక్షకుడైన యేసు ప్రభు వారు తప్ప దానికి ఇక మార్గము లేదు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఈ వాక్యమును వింటున్నప్పటికీ సహోదరి సహోదరుడా, నువ్వు ఆపదలో ఉన్నావా, ఆపత్కాలంలో ఉన్నావా, ఉపద్రవంలో ఉన్నావా, నిందలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, బాధలో ఉన్నావా, చింతలో ఉన్నావా, ఏదైనా కానీ దేవునిని ఆశ్రయిస్తే, దేవునిని నమ్ముకుంటే ఆయన ద్వారా నీకు సహాయం కలుగుతుంది. ఆయన ద్వారా మనము మన కార్యములను నెరవేర్చుకుంటాం. ఆ ఆపద నుంచి తప్పించబడి క్షేమ స్థితిలో ఉంటాము. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇటు భూ సంబంధంగాను ఉంటాము, అటు ఆత్మ సంబంధంగాను పర సంబంధంగాను మనము క్షేమ స్థితిలో ఉండటానికి ఒకే ఒక సహాయకుడు, ఒకే ఒక నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ప్రియులారా, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీ ఆపదను ఆయనకు అప్పగించండి. ఆయన ద్వారా ఆ ఆపదను తొలగించండి, క్షేమ స్థితిలో నడవండి. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.